కర్నూలు జిల్లా అదోని రాయనగర్ కాలనీకి చెందిన 40 కుటుంబాల వారు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేన అదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లప్ప మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీకి ఒక అవకాశం ఇచ్చినట్లయితే అభివృద్ధి అంటే ఏంటో పరిచయం చేస్తానని హామీ ఇచ్చారు. రాయనగర్ యువత బుర్జువా పార్టీలకు స్వస్తి చెప్పి జనసేన తీర్థం పుచ్చుకున్నందుకు సాదరంగా ఆహ్వానించి అభినందనలు తెలిపారు. చక్రవర్తి ఎన్ రాజేష్ ఎన్ రమేష్ వి వీరేష్ ఏ దానిలో ఈ రోజు ఆధుని నియోజకవర్గ జనసేన పార్టీ వాళ్ళ ఒమ్ము చేయదని కూడా నేను వాళ్ళకి మాటిస్తున్నాను. తప్పకుండా ఈ వార్డే కాదు, ఈ ఆధుని పట్టణమే కాదు, ఈ ఆధుని నియోజకవర్గంలో ఈ 25-30 ఏళ్లుగా విస్మరించబడుతున్నటువంటి ప్రజా సమస్యలను తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో ఒక్కసారి జనసేన పార్టీ గెలిస్తే 5 ఏళ్లలో ప్రతి ఒక్క అభివృద్ధి పనిని చేసి చూపిస్తామని, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా సంకలనం దారుణమైనటువంటి ఘోరాన్ని మనం చూస్తున్నాం. కేవలం సంక్షేమ పథకాలతోనే ఈరోజు అన్ని కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, అన్ని పట్టణాలు అభివృద్ధి చెందుతాయి, అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఈరోజు గడపకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కూడా కేవలం మీకు రైతు భరోసా వస్తా ఉందా, అమ్మఒడి వస్తా ఉందా, ఇదేదో గవర్నమెంట్ జోబుల నుంచి తీసిచ్చినట్లు మీకు అది వస్తా ఉందా, ఇది వస్తా ఉందా అని చెప్పి ఇంత డబ్బు వస్తా ఉంది అనేది ఆ కుటుంబానికి అనేది చెబుతున్నారు తప్పితే ఆ డబ్బు ఎవరి నుంచి కలెక్ట్ చేస్తున్నారు, దాంతో పాటు ఆ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఎంత అప్పులు చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని మాత్రం ప్రజలకు తెలియనివ్వకుండా దాచిపెడుతున్నారు. ఇంకోటి, ప్రజలు చాలా క్లియర్ కట్ గా అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, మీరు సంక్షేమ పథకాలతో పాటు మా వారిని ఏం అభివృద్ధి చేశారు, మా గ్రామాలను ఏం అభివృద్ధి చేశారని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆదోన్లో డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఆదోన్లో ఉన్నటువంటి రోడ్స్ విషయంలో కావచ్చు, అలాగే ఆదోన్లో ఉన్నటువంటి పరిశ్రమల విషయంలో కావచ్చు, అలాగే ఆదోన్లో ఉన్నటువంటి జగనన్న కాలనీల పేదల ఇండ్ల విషయంలో కావచ్చు, అలాగే ఆదోన్లో ఉన్నటువంటి కూలిపోవడానికి సిద్ధమైనటువంటి పాత బ్రిడ్జ్ కావచ్చు, అలాగే బైపాస్ రోడ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఇవన్నీ కేవలం కొన్ని సంవత్సరాలుగా మూలన పడినటువంటి విషయాలు, అభివృద్ధి పనులు. అవి కేవలం 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా కూడా ఈ రోజు వరకు అవి వాటిని అంటే కార్యాచరణకు నోచుకోవడం లేదంటే ప్రజలు బాగా గమనించి ఇది కాదు, ఇది కొత్త నాయకత్వం, కొత్త పార్టీ అనేది వస్తే పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు ఈ రోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మన ఆధునిక నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని భావించి ఈ రోజు ఇంతమంది యువకులు ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది.